I want to thank God for the word that we heard today. మరి మనం విన్న వాక్యాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. First, I want to speak about what Brother Ramakrishnan shared this morning. మొదటిగా రామకృష్ణ బ్రదర్ ఉదయం మనతో మాట్లాడిన దాని గురించి నేను మీతో పంచుకోవాలని నేను So ఆశపడుతున్నాను. the verse which came to my mind was 1 Corinthians chapter 8 verse 1. మరి నా మనసులో దేవుడు తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము Chapter 8 verse 1. క్షమించండి 8వ అధ్యాయము Verse 1. 1 Corinthians 8 1 it says, Now concerning things sacrificed to idols, we know that we all have knowledge. Knowledge makes arrogant, but love edifies. 8వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. So at that time, this eating things sacrificed to idols was a very big issue. అయితే ఆ దినాల్లో విగ్రహాలకి బలిగా అర్పించిన వాటిని తినడం అనేది చాలా పెద్ద ఇష్యూ. And there was a lot of arguments between them. అయితే దీని గురించి ఎన్నో పోరాటాలు ఉండేవి జనుల మధ్య. So the Apostle Paul is telling, whatever knowledge you have will make you only proud. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీకు ఏ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది కేవలం మిమ్మల్ని ఉప్పొంగ చేసేదై ఉంటుంది. But what is required is love. కానీ మీకు కావాల్సింది ఏమిటి అని అంటే ప్రేమ కావాల్సి ఉంది. So what Ramakrishna was telling about, speaking harshly. అయితే రామకృష్ణ బ్రదర్ ఏదైతే మాట్లాడారో కఠినంగా మాట్లాడడం గురించి, you don't have to feel guilty about that. దాని గురించి మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సిన అవసరం లేదు. Because it says iron sharpens iron. ఎందు నిమిత్తం అని అంటే ఇనుముని పదును పెడుతుంది. So when the iron is sharpening, there will be lot of sparks flying. ఇనుమును పదును పెట్టినప్పుడు వాటి నుంచి నిప్పులు లాంటి ఎన్నో బయటకు వస్తాయి. But the background of that should be love. అయితే దానికి వెనకాతలు ఉండవలసింది ఏమిటి అని అంటే ప్రేమ. So I really believe that the Lord brought these three brothers together, Ravi, Vijay and Ramakrishnan. నేను నమ్మేది ఏంటంటే ప్రభువే రామకృష్ణ బ్రదర్ని, రవి బ్రదర్ని, విజయ్ బ్రదర్ని దేవుడు జతపరిచాడు. I have spoken about this many times, but again I want to tell. నేను దీని గురించి చాలాసార్లు చెప్పాను, కానీ మరలా మీకు చెప్పాలనుకుంటున్నాను. They were all from non-Christian background. వారందరూ కూడా క్రైస్తవులు కానీ వేరే మతం నుంచి వచ్చిన వాళ్ళు. And then the Lord chose them, and revealed himself to them, and they accepted the Lord. దేవుడే వారిని ఎన్నుకున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, వారిని స్వీకరించాడు. And they all got married to Christian wives. వారందరూ కూడా క్రైస్తవ భార్యలు దొరికారు వాళ్ళకి. And then they all came to listen to Brother Zach's messages independently. వారందరూ వ్యక్తిగతంగా సహోదరుడు జాక్ బ్రదర్ సందేశాలు విన్నారు. And then the Lord made them meet each other. దేవుడు వాళ్ళు కలుసుకునేలా దేవుడు చేశాడు. And then the Lord made them to start meeting like this. దేవుడే ఈ విధంగా కూడుకునేదానికి దేవుడు సహాయం చేశాడు. So they saw that they were belonging to places where they would say is Babylon. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు ప్రారంభమయ్యారంటే ఒక బబులోను లాంటి ఒక ప్రదేశంలో నుంచి వారు ప్రయాణం ప్రారంభించారు అనుకోవచ్చు. They have behaved very decently. వాళ్ళు చాలా చక్కగా ప్రవర్తించారు. When I joined Brother Zach, and at that time I was filled with zeal that Brother Zach, our churches, we are the bride of Christ, all the others are harlots. వారు ఎంతో మంచివారు నాతో పోల్చుకుంటే, ఎందుకంటే నేను ప్రారంభించినప్పుడు నేను ఎంతో పట్టుదల కలిగి ఉండేవాడిని. నేనేమనుకునేవాడిని అంటే జాక్ బ్రదర్ ఉన్న సంఘాలు తప్ప మిగతావన్నీ కూడా వేసే సంఘాలు, వేసీలకు సంబంధించిన సంఘాలు అనుకునేవాడిని. So when it talked about Revelation chapter 17 verse you can read, it talks about verse 5. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చదవచ్చు. On her forehead's name was written a mystery, Babylon the Great, the mother of harlots
and the abominations of the earth. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. And it says in verse 9, here is the mind which has wisdom, the 7 heads are 7 mountains on which this woman sits. 7 7వ వచనంలో మనం చూసినట్లయితే 9 verse 9. 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. So I was very convinced that Roman Catholics, they were the Babylon the great, mother of harlots. అయితే నేను ఈ విధంగా నిర్ణయించుకున్నాను ఏంటనంటే, రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు బబులోను తల్లి అయి ఉన్నారు, తల్లి అయిన బబులోను. I was thinking at that time, వేశ్యలకు తల్లి. all the denominations like Lutherans, CSI, everything else was like daughters of harlots. మిగతా డినామినేషన్ లూథరన్ కానీ బాప్టిస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏమనుకునేవాడిని అంటే ఈ వేశ్యకు కుమార్తెలు అనుకునేవాడిని. So I went to the priest. I was born and brought up in CSI, so I went up to the priest and said, I don't want to be part of this harlot system. నేను సిఎస్ఐ సంఘంలో పుట్టి పెరిగిన వాడిని కనుక నేను ఒక వయసు వచ్చినప్పుడు నేను ఈ యొక్క వేశ్య సంఘంలో నేను పాలిభాగస్తుడిగా ఉండాలని కోరుకోవట్లేదని చెప్పాను. I was about 25 to 26 years old. అప్పుడు నాకు దాదాపు 25-26 సంవత్సరాలు. I told him, please remove my name from this register. మరి ఆ ఫాదర్ గారికి నేను నా రిజిస్టర్లో నా పేరు తీసివేయమని చెప్పాను. He said, no, this is book of life. I can't remove your ఇది జీవ గ్రంథము, నేను నీ పేరు తీసివేయలేను అని చెప్పారు. I didn't pay subscription for 3 months. My name got removed. మరి నేను నెల కట్టే ఆ సభ్యత్వానికి నేను కట్టలేదు, అప్పుడు నా పేరు తీసేశారు వాళ్ళు ఆ విధంగా. See, but after this, today I'm 69, so it is about 44 years since this happened. ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు, ఇది జరిగి 44 సంవత్సరాలు అయింది. So I can say, that there is we want to keep CFC like the bride of Christ. మేమేం కోరుకుంటున్నాం అంటే నిజంగా సిఎఫ్సి సంఘాన్ని దేవుని యొక్క వధువుగా మేము ఉంచాలని మేము కోరుకున్నాం. But we can see how much corruption can come inside the church. అయితే ఎంతగా అవినీతి అనేది లోపలికి చొచ్చుకొని రావాలనుకుంటుంది అనేది మేము గమనించగలుగుతున్నాం. There are so many people who joined us as elders. They were drawn by money. We had to discipline them and put them out of the church. అయితే ఎంతో మంది సంఘ పెద్దలు వారు లోనికి వచ్చారు, వాళ్ళు ధనాశకు వారు ఆకర్షించబడి వారు బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు వారి సంఘ పెద్దలుగా వారిని తీసివేసి వారిని సంఘానికి వెలుపలంచాల్సిన పరిస్థితుల్లో వచ్చినాయి. And even in the matter of sex, there was so much of offenses. We had to discipline them and put them out of the church. లైంగిక సంబంధించిన విషయాల్లో కూడా కొందరు వాళ్ళు ఆకర్షించబడ్డారు. వాళ్ళు అటువంటి వారిని కూడా క్రమశిక్షణ చేయబడి వారిని సంఘానికి వెలుపల ఉంచాల్సిన పరిస్థితులు వచ్చినాయి. So we don't feel discouraged. No, these things are happening. దాన్ని బట్టి మేము ఏదో నిరాశపడట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయని. So but we want to like what that book which Zach wrote about God's work done in God's ways. దేవుడి ద్వారా చేయబడిన దేవుని పని అని పుస్తకంలో జాక్ బ్రదర్ రాసినట్లు. So he says that in the first century how the church was, we want to build a church which is according to the pattern of that. మొదటి శతాబ్దంలో దేవుని యొక్క సంఘం ఏ విధంగా అయితే కట్టబడుతూ వచ్చిందో అదే పద్ధతిలో మేము కూడా కట్టాలని ఆయన రాశారు. And very specifically he says, I want to build it like how the apostle Paul built it. చాలా స్పష్టంగా ఏ విధంగా అపోస్తలుడైన పౌలు సంఘాన్ని స్థాపించారో అదే విధంగా మేము సంఘాన్ని స్థాపించాలని కోరుకుంటున్నామని రాశారు. So he says that no one who is responsible in any of our churches should take any money from the church, no gifts, no salaries. మరి ముఖ్యంగా సంఘంలో ఉండే పెద్దలు ఎవరైనా కూడా వాళ్ళు సంఘం ద్వారా వచ్చే ఎటువంటి డబ్బు కానీ జీతంలాగా కానీ ధనం తీసుకోకూడదని చాలా కఠినంగా చెప్పారు. So we don't look down on anyone, we don't despise anyone. మనం ఎవరిని చిన్న చూపు చూడట్లేదు, మనం వారిని అసహించుకోవట్లేదు. But we are very careful. మనం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. We want to preserve the purity of the church. సంఘం యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం ఎంతో ఆశ కలిగి ఉన్నాం.
See in Ezra chapter 4, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము you can see the people who came there and spoke to the leaders who are building the church. అయితే అక్కడ జనులు ఎవరైతే ఈ ఈ సం- ఈ ఈ మందిరాన్ని కడుతున్నారో ఆ మందిరపు నాయకులతో వచ్చి మాట్లాడుతున్నారు ఈ విధంగా. So they are coming and saying, "Let us build with you, for we, like you, seek your God, and we have been sacrificing to him since the days of Esarhaddon, king of Assyria, who brought us up here." Ezra chapter 4, verse 2. 4వ అధ్యాయము 2వ వచనం. జెరుబ్బాబెల్ నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన యెహెజ్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. So what they were telling was true. వాళ్ళు ఏం చెప్తున్నారో అది నిజమే. The kingdom of Israel was taken captive by Assyrians, అయితే ఇశ్రాయేలీల రాజ్యము మరి అస్సిరి ద్వారా చెరపట్టుకుని పోబడింది. and the Assyrian king sent people from the lands of Assyria, and he made them to settle in Israel. అయితే ఆ అస్సిరియా రాజు అక్కడ ఉన్న వారిని పంపి ఇశ్రాయేల్లో వారు మరలా ఉండడానికి పంపాడు. And so when they came there, lions attacked them. ఆ విధంగా వారు వచ్చినప్పుడు కొన్ని సింహాలు వారిపైన దాడి చేసినాయి. So they said, "Oh, the God of this land, is angry with us. So send some priest who can teach us how to worship the God of this land." అయితే ఈ స్థలానికి ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడు మాతో ఎంతో కోపంగా ఉన్నాడు కనుక మీరు యాజకుల్ని పంపించండి, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత పోతుందని వారు. So the priest came and taught them how to worship God. So they worshiped God and their gods. వాళ్ళు అక్కడ ప్రధాన యాజకులు వచ్చి వారు దేవుని ఏ విధంగా ఆరాధించాలనేది చూపించారు. అప్పుడు వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధించారు. And now they are saying that, "No, we'll build with you." ఇప్పుడు వారు అంటున్నారు, ఇప్పుడు మీతో కలిసి మేము కూడా కడతాం అంటున్నారు. He said, "No, you can't build with us." లేదు మీరు మాతో కలిసి కట్టడానికి వీల్లేదన్నారు. So I wanted to show John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. John chapter 2, the last 2 verses. యోహాను సువార్త 2వ అధ్యాయము చివరి 2 వచనాలు. Now when he was in Jerusalem at the Passover during the feast, many believed in his name, observing his signs which he was doing. But Jesus on his part was not entrusting himself to them, for he knew all men, and because he did not need anyone to testify concerning man, for he himself knew what was in man. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. So we can see that many people believe in Jesus. అక్కడ మనం చూసినట్లయితే అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. But Jesus Christ did not entrust himself to anyone. అయితే యేసుక్రీస్తు వారు తన్ను వారి వశము చేసుకొనలేదు. But Jesus Christ did entrust himself to his disciples. కానీ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆయన వశం చేసుకున్నారు. And with them he builds his church. తన శిష్యుల ద్వారా ఆయన తన సంఘాన్ని కట్టేవాడే ఉన్నాడు. Yeah, and God's focus has been the church right from Genesis. మరి ఆది కాండము నుంచి దేవుని యొక్క దృష్టి ఎక్కడ ఉందనంటే తన సంఘం పైనే ఉంది. So as we heard, Noah, Moses, the tabernacle, everything were pictures of the church. అయితే మనం విన్నట్లుగా నోవాహు, మోషే, ప్రత్యక్ష గుడారము ఇవన్నీ దేని సాదృశ్యంగా ఉన్నాయని అంటే దేవుని యొక్క మందిరానికి, సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. But the basic thing is that Jesus Christ had to die on the cross for our sins and cleanse us. అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తము ఆయన మరణించాలి, ఆ యొక్క రక్తంలో మన పాపములు కడగబడాలి. And after that the Holy Spirit could come into man. అటు తర్వాత పరిశుద్ధాత్మ మనిషిలోనికి రాగలుగుతాడు. And then people can become one.
అప్పుడు ఆ కార్యం జరిగిన తరువాత ఇద్దరు ఒకటవుతారు. ఐక్యత అనేది. So Jesus Christ told, no greater works than this you will do. వీటికన్నా గొప్ప కార్యము మీరు చేయగలుగుతారు. And that greater work is not, healing the sick or, raising the dead, but two people becoming one. వీటికంటే గొప్ప కార్యాలనంటే ఏదో స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కాదు, కానీ ఇద్దరిని ఒక్కరుగా ఐక్యతలోనికి దేవుడు నడిపించడం. And brothers in the church, they can become one. మరి సంఘంలో ఉన్న సహోదరులు వారు కూడా ఏక మనసు గలవారవుతారు, ఐక్యత కలిగి ఉంటారు. And the sisters, they can become one. మరి సంఘంలో ఉన్న సహోదరులు కూడా వారు ఏక మనసు కలిగి ఒకటవగలరు. And the Lord can build a church. దేవుడు సంఘాన్ని కట్టగలుగుతాడు. It will be the body of Christ. అది దేవుని యొక్క శరీరమై ఉంటుంది. When Jesus Christ walked on this earth, he had a head and the body. మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించిన ఆ రోజుల్లో ఆయన తన శిరస్సు కలిగి ఉన్నాడు, తనకు శరీరము ఉంది. But now Jesus Christ is in the heaven. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నారు. He is at the right hand of the Father. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వం నందు ఆయన ఉన్నాడు. And he sent the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ మన కొరకు పంపి ఉన్నాడు. So that whoever will allow, he will baptize them, fill them with the Holy Spirit and lead them so that they can become the church. అయితే ఎవరైతే అనుమతిస్తారో ఆయన ఆ పరిశుద్ధాత్మను పంపి ఆయన వారిని అభిషేకించి వారిని ఒకటిగా చేసి అక్కడ ఆయన సంఘాన్ని కట్టేవాడే ఉన్నాడు. So this church will attack the gates of hell. అయితే ఈ సంఘం అనేది ఈ పాతాళ లోక ద్వారాలని కొడుతుంది, తాకుతుంది. So this church which Jesus Christ is building will attack the gates of hell. ఈ సంఘం యేసుక్రీస్తు ద్వారా కట్టబడిన ఈ సంఘం అనేది ఆ పాతాళ ద్వారాలని కొడుతుంది, తాకుతుంది. See, Jesus Christ will give us that boldness that Satan will be afraid of us and he'll run away from us. దేవుడు మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తాడనంటే సాతానే మనం చూసి భయపడి పారిపోయేలాగా మనం చేస్తాడు. So now we attack the gates of hell. అయితే ఇప్పుడు మనము పాతాళ లోక ద్వారాలని మనం దాడి చేస్తున్నాం, వాటిపైన మనం దాడి చేస్తున్నాం. Jesus Christ has given us the authority. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అధికారాన్ని ఇచ్చాడు. In the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో మనకు అధికారాన్ని ఇచ్చాడు. we can bind the influences of Satan. మరి సాతాను యొక్క ఆ యొక్క శక్తులను వాటన్నిటిని మనం బంధించే శక్తి మనకి ఇచ్చాడు. And we can release people bound by those influences. మరి ఎవరైతే సాతాను యొక్క కార్యాల ద్వారా పట్టబడ్డారో వారిని మనము విడిపించే శక్తి కూడా మనకి ఇచ్చాడు. The devil has built his fortress in our minds. అయితే అపవాది మన మనసులో అనేకమైన కోటల్ని కట్టి ఉన్నాడు. And all those fortresses, the Lord has given us the power to destroy them. ఆ గోపురాలు, ఆ కోటలన్నీ కూడా దేవుడు మనకు శక్తి ఇచ్చాడు వాటిని పడగొట్టడానికి, వాటిని లయం చేయడానికి. And bring every thought captive to the obedience of Christ. ప్రతి ఆలోచన కూడా దేవునికి లోబడేదానికి చేయడానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. So 1 Peter chapter 1, మరి 1 పేతురు 1వ అధ్యాయము the first, that verse 23, 24 to 25, it talks about being born again. 23, 24 ఇవన్నీ కూడా తిరిగి జన్మించే విషయం గురించి మాట్లాడుతున్నాయి. You're born again by the word of God and by the Holy Spirit. మీరు దేవుని వాక్యం మూలముగా అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మీరు తిరిగి జన్మించారు. So I would say, that Vijay, Ramakrishnan and Ravi, they were born again. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే విజయ్ బ్రదర్, రవి బ్రదర్, రామకృష్ణ బ్రదర్ వీరందరూ తిరిగి జన్మించారు. And now in chapter 2 it says, therefore, because you are born again, put aside all malice and all deceit and hypocrisy and envy and all slander. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే 2వ అధ్యాయంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు వీటన్నిటిని మానండి, వీటన్నిటిని పక్కన పెట్టండి. So we should not have any hatred, we should not have cheating. Deceit means you want to cheat. కాబట్టి మనలో కపటం ఉండకూడదు, మనలో మోసము, మనలో వంచన అనేది ఉండకూడదు. Hypocrisy, envy, jealousy, and speaking bad. వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఇవన్నీ మనలో ఉండకూడదు. Because you are born again, put aside all these things. మీరు కొత్తగా జన్మించారు కాబట్టి వీటన్నిటిని మీరు పక్కన పెట్టాలి. And then long for the milk, the word of God. మరి దేన్ని ఆశించాలి? మీరు నిర్మలమైన
శిశువులను పోలిన వారే నిర్మలమైన దేవుని వాక్యమును పాలవలన and grow in respect to salvation. దేవుని వాక్యమైన పాలను మీరు అపేక్షించాలి. అదే విధంగా మీరు రక్షణలో మీరు ఎదగాలి. Yeah, so you are saved from the penalty of sin. మరి ఈ పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి మీరు రక్షించబడ్డారు. You will be saved from the power of sin now. ఇప్పుడు పాపం యొక్క శక్తి నుంచి మీరు రక్షించబడుతున్నారు ఇప్పుడు. And you will be saved from the presence of sin in eternity. అయితే నిత్యత్వంలో ఆ పాపం యొక్క ఒక దాన్ని ఒక ఉండేదాని ఒక దీనిలో నుండే మీరు పూర్తిగా మీరు విడుదల పొందుతారు, రక్షించబడతారు. So it says, the born again experience is like, tasting the kindness of the Lord. కాబట్టి తిరిగి జన్మించడం అనేది దేంతో మనం పోల్చి చూడొచ్చునంటే దేవుని యొక్క కనికరం అనుభవించడం. So if you have tasted the kindness of the Lord, then put aside all malice, deceit, hypocrisy, everything, and then long for the milk and grow in salvation. కనుక దేవుని యొక్క కనికరమును మీరు రుచి చూచినట్లయితే, కనుక దేవుడు దయాళుడని మీరు రుచి చూసినట్లయితే, మీరు దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారాన్ని, అసూయని, దూషణ మాటని, వీటన్నిటిని మీరు పక్కన పెట్టాలి. And now in verse 4, and coming to him as to a living stone which has been rejected by men, but it is choice and precious in the sight of God. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. So you read verse 5 also. Okay, so see, we have been you also as living stones are being built up as a spiritual house for a holy priesthood to offer up spiritual sacrifices acceptable to God through Christ. కనుక So this is the thing, now you come to him. That is, these 3 brothers came to him and now they are being built up into the spiritual house. ఇది దేని సూచిస్తుందంటే ఈ ముగ్గురు సహోదరులు వారు దేవుని వరకు తీసుకురాబడ్డారు. ఇప్పుడు వారు కలిసి కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు. And so then you are a priest, you can offer sacrifices. బలిని అర్పించే దానికి యాజకులుగా మీరు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. So you can now see whatever Brother Jesus was sharing about how people came together, being born again, foundation, for sacrifices, everything can you see in the new covenant now? ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో సహోదరుడు మనకి జీసస్ పంచుకున్నట్లు ఏ విధంగా మారు మనస్సు, రక్షణ, పునాది, దేవుని యొక్క మందిరం కట్టేది, ఇవన్నీ మీరు చూడగలుగుతున్నారా? ఆయన చెప్పినవన్నీ మీరు ఇక్కడ పోల్చి చూడగలుగుతున్నారా? For this is contained, verse 6, for this is contained in scripture, behold, I lay in Zion a choice stone, a precious cornerstone, and he who believes in him will not be disappointed. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. So now you realize, there is a precious stone in Zion. Zion means the New Jerusalem, the church. Here there will be a precious cornerstone. ఇప్పుడు మీరు గ్రహించగలుగుతున్నారా? సియోను అంటే దేవుని యొక్క సంఘము, ఇక్కడ అమూల్యమగు మూలరాయి దేవుడు స్థాపిస్తున్నాడు అన్న విషయాన్ని మీరు చూడగలుగుతున్నారు. Yeah, behold, I lay in Zion a choice stone, a precious cornerstone. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. And he who believes in him will not be disappointed. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. This precious value then is for you who believe, but for those who disbelieve, the stone which the builders rejected, this became the very cornerstone and a stone of stumbling and a rock of offense. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. So this stone is there in the church. అయితే ఈ రాయి అనేది ఇప్పుడు సంఘంలో ఉంది. So you can either fall on the stone and be broken and crushed.
మీరు ఆ రాయి మీద పడి మీరు నలిగి మీరు విరగొట్టబడొచ్చు, or the stone can fall on you and blow you to pieces. లేదా అదే రాయి మీ మీద పడి మిమ్మల్ని విచ్ఛిన్నంగా చేయొచ్చు. So there is, the stumbling stone will be kept there. కాబట్టి ఈ అడ్డురాయి అనే ఆ అడ్డు బండరాయి కూడా అక్కడే ఉంది. So what, serve God and serve money. కాబట్టి మీరు విన్నట్లుగా దేవుని సేవించడం, సిరిని సేవించడం. So what, we say, for the sake of some material benefit, do not deny Christ. కాబట్టి మేము ఏం చెప్పాలనుకుంటున్నామనంటే ఏదో భూ సంబంధమైన ప్రయోజనం కొరకు మీరు దేవుణ్ణి తృణీకరించొద్దు. All of Christendom, క్రైస్తవం అంతా, Christendom which normally people see, మనుషులు చూచే క్రైస్తవ్యం, they talk about, a change of heart. వాళ్ళు మీ హృదయంలో ఒక మార్పును గురించి మాట్లాడుతూ ఉంటారు. They say, you change heart, don't change your religion. మీరు హృదయం మార్చుకోండి, మీ యొక్క మతాన్ని మార్చుకోవద్దు అంటారు. But you will get material benefit because you don't change the religion. అయితే మనం మతం మార్చుకోకపోవడం ద్వారా మనకి భూ సంబంధమైన ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి. Please don't play with God. దయచేసి మీరు దేవునితో ఆటలాడడం మానేయండి. Because it's the stone, you have to believe in Him and, fall on Him and be broken and crushed, and be a broken-hearted person. కాబట్టి ఈ రాయి మీరు దాని మీద పడి మీరు విరగొట్టబడాలి, మీరు నలిగిన వారై ఉండాలి. Yeah, so this is, the humble person who remains, who will not be disappointed, who will not be put to shame. కేవలము దీనులు మాత్రమే నిలిచి ఉంటారు, వాళ్ళు సిగ్గుపరచబడరు. So it says here, in verse 8, and a stone of stumbling and a rock of offense, for they stumble because they are disobedient to the word, and to this doom they were also appointed. Verse 8. 8వ వచనం నేను చదువుతున్నాను. కట్టువారు వాక్యమున కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు verse 9. Then verse 9. But you are a chosen race, a royal priesthood, a holy nation, a people for God's own possession, so that you may proclaim the excellencies of Him who has called you out of darkness into His marvelous light. For you were once not a people, but now you are the people of God. You had not received mercy, but now you have received mercy. Beloved, I urge you as aliens and strangers to abstain from fleshly lusts which war against the soul. Keep your behavior excellent among the Gentiles, so that in the thing in which they slander you as evildoers, they may, because of your good deeds, as they observe them, glorify God in the day of visitation. 9వ వచనం చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. So you are born again, కనుక మీరు తిరిగి జన్మించారు, and you were growing in respect of salvation because of the word of God. మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు రక్షణలో మీరు ఎదుగుతున్నారు. And you are being built up into this holy house where God could come and dwell. అయితే దేవుడు వచ్చి నివసించబడే ఈ యొక్క స్థలంలో మీరు కట్టబడుతున్నారు. And be careful that today it may be this stone, tomorrow there will be some other stone. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాయి, రేపొద్దున ఇంకొక రాయి. Whatever the stone may be, we should be very careful that we don't get crushed by that. అది ఏ రాయి అయినప్పటికీ మనం జాగ్రత్త పడాలి. ఆ రాయి ద్వారా మనము
నష్టపోకూడదు, మనకి మరణం రాకూడదు. We should repent and become humble and hold on to the Lord. కాబట్టి మనం మారు మనసు పొంది మనం దీనులమై మనము దేవుని పట్టుకొని ఉండాలి. Yeah, we should be the people of God. మనం దేవుని జనమై ఉండాలి. We should be people who will receive mercy. దేవుని యొక్క కనికరమును పొందుకుని వారమై ఉండాలి. And we should be able to say that this world is not my own. I am only a stranger. I am a pilgrim. I am passing through this. మనము ఈ విధంగా చెప్పగలిగి ఉండాలి, ఈ లోకము నిరంతరం కాదు, నేను కేవలం యాత్రికుడను, నేను ప్రయాణమైపోతున్నాను అంతే. And all these fleshly lusts which war against my soul, I will defeat it. I will put it to death. అయితే నా శరీరాశలన్నీ నా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే వాటన్నిటికీ నేను పోరాడి వాటిని మరణానికి అప్పగిస్తాను. And I will keep my behavior excellent among the unbelievers. మరి అవిశ్వాసులైన వారి మధ్య నా యొక్క ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను. They will tell me now, they will mock me now, they'll do anything now. వాళ్ళు ఈరోజు నన్ను అసహించుకోవచ్చు, నన్ను ఎన్నో మాటలు అనొచ్చు, but my deeds must be good. కానీ నా క్రియలు ఎంతో మంచివై ఉండాలి. And on the day of visitation they will praise God. అయితే దేవుడు దర్శించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. May the Lord build a church like that for his glory in this place. మరి తన మహిమ కొరకై ఈ స్థలంలో దేవుడు తన సంఘాన్ని ఆ విధంగా కట్టును గాక. These three brothers the Lord has brought together. మరి ఈ ముగ్గురు సహోదరుల్ని దేవుడే సమకూర్చాడు. And I'm really praying that the Lord will continue to add people who are so sincere to them. అయితే ఎంతో తీవ్రత కలిగి మరి విశ్వాసం కలిగిన వారిని అనేకుల్ని దేవుడు వీరితో కూడా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. No church is perfect. ఏ సంఘం కూడా సంపూర్ణమైన సంఘం, పరిపూర్ణమైనది కాదు. Even the church of Jesus Christ had one hypocrite. దేవుని యేసుక్రీస్తు యొక్క సంఘంలో కూడా ఒక వేషధారి ఉన్నాడు. So at least until you grow to 12, you should not have any hypocrites who are whom you can tell as committed members of the church. కాబట్టి మీరు ఒక 12 మందిగా అయ్యేంత వరకు ఏ ఒక్క వేషధారి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. Visitors are welcome. Visitors can come and go. But కాబట్టి those who are members of the Christ, they will have to be pure like this. సంఘాన్ని సందర్శించే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే అర్పణ కలిగి సంఘానికి తమను తాము అర్పించుకున్నారో వాళ్ళు దేవుని యొక్క పూర్ణ హృదయం కలిగిన శిష్యులుగా ఉండాలి. If you want the Lord to build his church, ఒకవేళ దేవుడు ఇక్కడ తన సంఘాన్ని కట్టాలని మీరు కోరుకున్నట్లయితే 2 things. 2 విషయాలు. First is purity. మొదటిది పరిశుద్ధత. Then unity. రెండవది ఐక్యత్వము. May the Lord build his church. దేవుడు తన సంఘాన్ని కట్టును గాక. Amen. ఆమేన్.